లీటర్ కోకోనట్ ఆయిల్. ఇది కేరళ నుంచి తెప్పించిందంట బ్రో. సో ఇప్పుడే హెడ్ పెట్టుకుంటాను. నల్ల మాత్రం బాగున్నాయి, తాగుతుంది అవుతుంది. ఫస్ట్ టైం ఈ డేర్ ముట్టుకుంటున్నాను. ఫిగ్ లాగా ఉంది, సేమ్ ఫిగ్ లాగుందా? బ్రో నీడ్ మినిమం 500 ml కోకోనట్ ఆయిల్. అన్న కోచ్ డూయింగ్ హెడ్ మసాజ్ జూమ్ అయితే మసాజ్ చేస్తానవా అన్న? పగ తీసుకుంటాను అన్న. హలో గైస్, దిస్ ఇస్ శక్తి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద గ్రీక్ గాడ్ స్క్వాడ్. సో ఈరోజు డే వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. హలో నమస్తే అందరికి. ఈరోజు సెకండ్ డే అనమాట. ఈరోజు మనం ప్లానింగ్స్ ఏంటంటే జిమ్కి వెళ్ళలేదు, అన్న కూడా వెళ్ళలేదు. అన్న మంచిగా ఫుల్ స్లీప్ చేసిండు. నేను 9కి లేచిన, వీడియో ఎడిటింగ్ చేసుకున్నా, అది కూడా కంప్లీట్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది మనం వెళ్ళనీకి వెన్యూ కాడికి. సో ఈరోజు డే 1 కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. అన్నకు ఒక 3 క్లయింట్స్ ఉన్నారు, అది 4కి అట్లా ఉన్నాయి. సో ఇప్పుడు రెడీ అయ్యి ఇక్కడ నుంచి బయలుదేరుతాం అనమాట. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ స్టార్ట్ అయిదాం ఇక్కడ నుంచి. ముందు అన్నీ ప్యాక్ ఉంది. రేపు నైట్ 12 వరకు, నైట్ 10-11 వరకు ఉంటుంది. సో నా స్కిన్ కేర్ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాస్తాను. అండ్ సన్ ప్రొటెక్షన్ టాబ్లెట్ ముందు వేసుకుంటే సో ఫుల్ బాడీ మన సన్ ప్రొటెక్షన్ కాబట్టి. అండ్ గ్లూటాథైన్ ఫర్ ద గ్లోయింగ్ స్కిన్, గ్లో అంటే స్కిన్ గ్లో కోసం ఇదైతే యూజ్ చేస్తా. సో ఇవి తప్ప నేను ఇంకెక్కువగా యూజ్ చేయను. ఈ 4 ప్రొడక్ట్స్ నేను ఎక్కువగా యూజ్ చేస్తా, అది రెగ్యులర్గా యూజ్ చేస్తా. అప్పుడే రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు కూడా కావాలంటే రెగ్యులర్గా యూజ్ చేయండి. అండ్ యూఆర్ గోయింగ్. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఫుల్ చాలా ఆకలి వేస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎలాగా షో డిలే ఉంది, నేను లైవ్ చూస్తున్నాను. ఒక 1.5 hour డిలే ఉంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది నాకు తెలిసి. మధ్య లెక్క మంచి నిన్న తిన్నాం నైట్, అది బాగుండే. కానీ ఇప్పుడు ఉండదు కదా, అది నైట్. ఇప్పుడు మధ్యాహ్నం, పొద్దున కూడా కాదు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ లో ఉండే స్నాక్స్ చూసి తిన్న తర్వాత వెన్యూ కాడికి పోయి క్లయింట్స్ అందరినీ కలిసి పోజింగ్ నేర్పించి దాని తర్వాత కాంపిటీషన్ ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. అప్పుడు వీడియో అంతా లైవ్లో చూపెడతాం. ఎటు ఉంది కారు? సూపర్, ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు బెంగళూరు మెయిన్ సిటీకి వచ్చినాం. ఇక్కడ అమరావతి రుచులు వెజ్ అని ఉన్నది. అన్న వెజ్ తిందాం అంటాడు. నా ముఖమే కనబడట్లేదు. అన్న వెజ్ తిందాం అంటాడు. సో ఇక్కడికి వచ్చినాం, చూడాలి. మీల్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతాడు, అట్లున్నాయి ఒక్కొక్కటి. రైసు, పప్పు, ఆలు, పచ్చడి. చాలా రోజులు అవుతుంది తినక. డైలీ చికెన్ తిని 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 బోర్ కొడుతుంది. గీ కూడా వచ్చింది చూస్తే. నాకైతే కుమ్మే వద్ద అవుతుంది ఇప్పుడు. నాకు పాపడ్ వస్తుంది. వెయిట్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. లాస్ట్కి స్వీట్ ఇచ్చిండు కోచ్, తినద్దు అన్నాడు కానీ తినేసిన. సో నేను వాళ్ళకి రేటింగ్ ఇస్తాను. ఫుడ్ చాలా బాగున్నది, వాళ్ళది కనుక్కొని మరీ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే అంత నచ్చింది ఫుడ్. గాయస్ ఇప్పుడే వెన్యూ కాడికి వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్కి ప్లేసే లేదు. అక్కడ అన్న దిగిండి ఆల్రెడీ. చూసుకుంటే వెన్యూ మొత్తం పార్కింగ్. ఇక్కడ లోపలి వెనక చూపెడతాం మీకు మొత్తం. పార్క్ చేయడానికి ఫుల్ తాండాలు పడ్డాం. ఇంకో ఈ చిన్న సందులోకి వెళ్ళి లోపలికి కొనిచ్చినాం. అక్కడ అన్న ఉన్నాడు, వెళ్దాం. ఓ బై షో అయిపోయిందా? ఓకే, 3rd place.